వచ్చినా అదేదో టీజర్ రిలీజ్ చేస్తున్నారు కదా, యానిమేషన్ రిలీజ్ చేశారు. బాగుందా? అదే బాగుంది. ఇప్పుడు 4 hours చూడడం ఎలా అనిపిస్తుంది సినిమా? 4 hours లాగా లేదు అంటే ఇంకా 4 hours ఉన్నా కానీ చూడబుద్ది అవుతుంది అనమాట. బాగుంది. అది బాగుందా ఇది బాగుందా? క్లబ్ చేసింది బాగుందా లేకపోతే సపరేట్ పార్ట్స్ బాగుంటుంది? అన్నీ బాగున్నాయి. సపరేట్ది బాగుంది, క్లబ్ చేసింది కూడా బాగుంది. అవంతికాది అదంతా స్టోరీ అంతా తీసేసారు, లవ్ స్టోరీ అదంతా తీసేసారు అని చెప్పారు, నిజమేనా? మొత్తం ఏం తీయలేదు, కొద్దిగా తీసారనమాట. అంటే స్టోరీకి ఎంతవరకు కావాలో అంత తీసేశారు. ఈ వార్ సీన్స్ కూడా ట్రిమ్ చేసారని సో ఎపిక్ ఇప్పుడు చూడటం వర్తి అనుకోవచ్చా? 3 hours 40 వర్తి అండి. థ్యాంక్ యూ. వచ్చావు నువ్వు? 10 ఏళ్ల క్రితం బాలీవుడ్లో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అలాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుందంటే ఎలా ఉండదు అలా ఉంది. డే 1 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్లో ఎంతమంది రాజులైన ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు అన్నట్టు. రాజమౌళి గారు వచ్చి ఏం మామూలుగా చెప్పారు మూవీ గురించి, దీన్ని కట్ చేసాం, కొన్ని సాంగ్ తీసాం, అది అని చెప్పారు. ఓవరాల్గా మూవీ అయితే కట్ చేసిన ఇంత బోరింగ్ లేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కూర్చొని సీట్లో 10 సంవత్సరాలు వచ్చిన సినిమాను కూడా ఇంత యాక్టివ్గా చూసి ప్రతిదానికి అరుపులు ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉందన్నమాట. తమన్నాకి అనేది ఇద్దరు సాంగ్స్ తీసేశారనమాట. కన్నా నిద్రించరావు అని ఇంకోటి తమన్నాది ఓరోరి అది ఉంటుంది, అది 2 తీసేశాడు. ఒకటే చెప్తున్నా, మామ నువ్వు నా పక్కనున్న మామ నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు బాహుబలిలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే పిచ్చిగా ఉంది. ఇంకా అయితే అసలు 10 సంవత్సరాల తిన చూసినట్లేదు. నాకైతే అప్పుడు చూడలే, నేను ఈరోజు డే 1 చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా బాగుంది. బాలీవుడ్లో కాన్స్ అందరికీ చూపెట్టింది అప్పుడెప్పుడు బాహుబలి, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తోటి 100 కోట్ల సినిమా అని ఒకటే మా ప్రభాస్ రాజు వల్ల అవుతుంది. టాలీవుడ్లో స్టార్లు ఎంతమంది ఉండొచ్చు, ఇండియాకి ఒకటే స్టార్, మా రెబల్ స్టార్ అన్నట్టు ప్రభాస్ అంటే పిచ్చి అంతే. ఎవడైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కిచ్చాడు అంతే.